హాయ్ వెల్కమ్ టు కథ అండ్ కరెంట్ ఛానల్. ఈ రోజు మనం చాలా హార్ట్ బ్రేకింగ్ టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. జూన్ 12, 2025 గురువారం రోజు జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ క్రాష్ గురించి. మొదటి 45 సెకండ్లలోనే ప్లేన్ నేల తాకి కుప్పకూలింది. అసలు ఏం జరిగింది? ఫ్లైట్ నెంబర్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. రూట్ వచ్చేసి అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వరకు. మధ్యాహ్నం 1:38 PM IST కి టేక్ ఆఫ్ అయిన ఈ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. టేక్ ఆఫ్ అయ్యి సరిగ్గా 30 నుంచి 40 సెకండ్లు గడవక ముందే విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడి భారీ పేలుడు జరిగింది. 241 ఆన్ బోర్డ్, 230 ప్యాసింజర్స్ ప్లస్ 11 క్రూ ఉండగా గ్రౌండ్ మీద ఒక హాస్టల్ బిల్డింగ్ కి తగిలి క్రాష్ అయిన తర్వాత అప్రాక్సిమేట్ గా 29 స్టూడెంట్స్, అంటే టోటల్ డెత్ టోల్ 270కి పైనే ఉంది. ఒకే ఒక అతను మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్న విశ్వస్ కుమార్ రమేష్, ఇతను మాత్రమే ప్రాణాలతో బయటకు వచ్చాడు. హీ ఈస్ ద లోన్ సర్వైవర్. అసలు ఘటన ఎలా జరిగిందంటే, విమానం రన్వే మొత్తం దాటినా సరైన లిఫ్ట్ రాలేదు. తక్కువ స్పీడ్ తో దాదాపు 400 to 450 ఫీట్ ఎత్తు వరకు వెళ్ళింది. అక్కడే ఇంజన్ కి అకస్మాత్తుగా పవర్ డ్రాప్ అయినట్టుగా ఫ్లైట్ డేటా చెప్తుంది. కంట్రోల్ పోయేసరికి ఎయిర్పోర్ట్ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కుప్పకూలి పడింది. తగిలిన వెంటనే పెద్ద బ్లాస్ట్, మంటలు ఎగిశాయి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక చాలా పెద్ద శబ్దము, వెంటనే లైట్స్ ఆఫ్ అయ్యాయి, తర్వాత అంతా బ్లాక్ స్మోక్ మాత్రమే కనిపించింది అని అంటున్నారు. అయితే మొదటి రెస్క్యూ సీన్స్ విషయానికి వస్తే NRDF ఫైర్ అండ్ ఎమర్జెన్సీ టీమ్స్ ఒక 10 to 15 minutes లో స్పాట్ కి వచ్చేసాయి. స్నిఫర్ డాగ్స్ ని యూజ్ చేసి బాడీస్ తీయడానికి 3 nights వర్క్ చేశారు. బస్తీ వాళ్ళు కూడా బకెట్ చైన్ గా నీళ్లు పోసారు. బకెట్ చైన్ అంటే ఏంటి అంటే, లైన్ లో నిలబడి బకెట్లు చేతికి పట్టించి త్వరగా నీళ్లు పంపే విధానం. అలా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వము మరియు ఎయిర్లైన్స్ స్పందన ఏంటి అంటే, నష్టపోయిన కుటుంబాలకు సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా, టాటా గ్రూప్ 1 కోటి రిలీఫ్ ఫండ్ ని అనౌన్స్ చేసింది. DGCA, AAIB ఇండియా కలిసి US, NTSB, UK సపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్స్ లో తేలింది ఏంటి అంటే, పైలట్ మేడే నో థ్రస్ట్ అని చెప్పాడంట. పైలట్ రేడియోలో మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అని అన్నప్పుడు అది ఎమర్జెన్సీ కాల్. థ్రస్ట్ అనేది ఇంజన్స్ ఇస్తున్న ఫార్వర్డ్ పవర్. అది రాకపోతే వేగం పెరగదు, లిఫ్ట్ కనిపించదు. కాక్పిట్ డేటా కోసం చూస్తే బ్లాక్ బాక్స్ ఒక రూఫ్ టాప్ లో దొరికింది. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి 2 రికార్డర్స్, ఒకటి CVR మరియు FDR. CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ల మాటలు, అలార్మ్ సౌండ్స్ స్టోర్ చేస్తుంది. FDR ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంజిన్ RPM, స్పీడ్, ఫ్లాప్ కోణం లాంటి 80+ సెన్సార్ విలువలు ప్రతి సెకండ్ రికార్డ్ చేస్తుంది. అయితే ఎక్స్పర్ట్స్ ఇంజిన్స్ 2 ఒకేసారి పవర్ డెలివరీ లాస్ అయ్యి ఉంటాయని లేదా ఫ్యూయల్ కంటామినేషన్ అయి ఉండొచ్చని చెప్తున్నారు. ఫ్లాప్ సెట్టింగ్స్, ల్యాండ్ గేర్ డ్రాగ్ ని చెక్ చేస్తున్నారు. అసలు జరిగింది ఏంటి అని అధికారులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. మరోపక్క హాస్పిటల్లో DNA టెస్ట్ చేసి బాడీస్ ఐడెంటిఫై చేస్తున్నారు. క్రాష్ లో మరియు మెడికల్ కాలేజ్ హాస్టల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీ మెంబర్స్ బాడీస్ ఇవ్వండి, ఫైనల్ రైట్స్ చేయాలి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇది ఏవియేషన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫేటల్ క్రాష్. అసలు డ్రీమ్ లైనర్ ట్రాక్ రికార్డ్ కి వస్తే 787 డ్రీమ్ లైనర్ లాంచ్ అయ్యి 16 ఏళ్ళు అవుతున్నా ఇదే ఫస్ట్ మేజర్ ఫేటల్ క్రాష్. అంటే ప్లేన్ అన్సేఫ్ అన్నట్టు కాదు, కానీ వన్స్ ఇన్ ఎ డెకేడ్ మిషాప్ ఎలా వచ్చింది అన్నది పెద్ద ప్రశ్న. ఒకే నిమిషంలో జరిగిపోయిన ఈ ప్రమాదం మనందరికీ చెప్పే మెసేజ్ ఒక్కటే: సేఫ్టీ ముందు, వేగం తర్వాత. అధికారులు విచారణ చేసి నిజాలు బయట పెడతారు, దెబ్బతిన్న కుటుంబాలకు న్యాయం చేస్తారు అని అనుకుంటున్నాను. మనవంతుగా ఎర్రర్స్ ని ఆపలేకపోయినా సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తూ ఎమర్జెన్సీ డ్రిల్స్ గుర్తుపెట్టుకోవడం లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలని రక్షించుకునే అవకాశం ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ సర్వైవల్ ఛాన్సెస్ ని పెంచుకోవచ్చు. కాబట్టి ఫ్లై స్మార్ట్, స్టే అలర్ట్. ఆ రోజు వచ్చిన డెస్టినేషన్ కు మనం సురక్షితంగా చేరుకోవడమే నిజమైన విజయం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, స్టే సేఫ్, లై సేఫ్. జై హింద్.